ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో క్రెడిట్ ఫైట్ నడుస్తుంది. ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే టీడీపీ జనసేన నేతలు అడ్వాన్స్ అయిపోతున్నారు. ఎవరికి వారు తమ నాయకుడి వల్లే వచ్చిందంటూ ప్రచారంలో స్పీడ్ పెంచేశారు. ప్రతి విషయంలోనూ పరిధి దాటి ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇంతకీ పిఠాపురంలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోంది. దశాబ్దాల తరబడి ఈ సమస్యతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చాయంటే సముద్రంలో ఇళ్లు కలిసిపోతున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తీర ప్రాంతం కోతకు గురికావటంపై నివారణ చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం 323 కోట్లతో ఆ ప్రతిపాదనలు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. జిల్లా కలెక్టర్ దానికి సంబంధించి ప్రజెంటేషన్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు వచ్చింది. ఈలోపు ఈ ప్రాసెస్ జరుగుతుండగానే నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ఎక్కువయ్యింది. అనుమతులు రాకుండానే నేతలు క్రెడిట్ వార్కు దిగుతున్నారు. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మరింత అడ్వాన్స్ అయిపోయారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రతిపాదనలపై కసరత్తు జరిగిందని క్లారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టు పెండింగ్ లో పడిందని, అంతా తమ వల్లే జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ మరింత స్పీడ్ పెంచారు. ఇక ఈలోపు జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ కూడా సీన్లోకి వచ్చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టే ఇదంతా సాధ్యమవుతుందని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ త్వరలోనే తీరబోతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రగల్భాలు ఎవరికీ అవసరం లేదని వర్మపై ఇండైరెక్ట్ అటాక్ చేశారు జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్. కనీసం శిలాఫలకం వేశారని అడుగుతున్నాం. ఈవేళ జరుగుతున్న వాస్తవాన్ని అంగీకరించండి. ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి. మేమేం డాంబికాల పలకం, ఏ పని చేస్తున్నామో అదే చెబుతాం. మేము ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ. మేము చేసిన పని, మేము కొట్టిన కొబ్బరికాయ కొట్టిన పని మేము చేసింది అదే చెప్తున్నాం. ఈవేళ పిఠాపురం వాసులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారంతా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. వారు కోరుకున్న ప్రతి పని జరుగుతుంది. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అన్ని శిలాఫలకాలకు పరిమితమయ్యాయని జనసేన విమర్శిస్తోంది. గతంలో ఉన్న ప్రభుత్వాల్లో అన్ని పనులు అసంపూర్తిగా మిగిలాయని కౌంటర్ ఇస్తుంది. దాంతో వర్మ కూడా ఒక టీడీపీ ప్రభుత్వంలో తన వల్లే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో క్రెడిట్ ఫైట్ నడుస్తోంది. అటు వర్మ, ఇటు జనసేన శిబిరం ఎవరూ తగ్గకుండా ఎవరి రాజకీయాలు వాళ్లు చేస్తున్నారు.